మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. మీరు రాసిన ప్రణయహంపి అనే దాంట్లో విజయనగర సామ్రాజ్యం నుంచి దానిలో వెలుగు కోణమే కాకుండా చీకటి కోణాన్ని కూడా ఆవిష్కరించారు. అది ఆ కాలం నాటిది మీరు ఎలా సేకరించారు? అది నాకు నిజంగా నేను ఒక అనామకుడిని. ఈ ప్రయాణంలో ఎప్పుడైనా మీకు ఈ సాహిత్యం వదిలేయాలని అనిపించిన సంఘటన ఏదైనా జరిగిందా? మీ కథలన్నీ కూడా దాదాపు గ్రామీణ నేపథ్యంలో ఉంటాయి. అంటే ఈ గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? సాధ్యమైనంత వరకు కథ రచయిత. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ఈరోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే వృత్తిరీత్యా ఆయన ఒక లెక్చరర్, కానీ ప్రవృత్తిరీత్యా ఆయన ఒక కవి. ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకునే ప్రయత్నం. ముందుగా ఆయన ఎవరో చెప్తాను. ఆయన పేరు మారుతి పౌరోహితం. ఆయన మన కర్నూలు జిల్లాలో డైట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ ముందుగా ఇంటర్వ్యూలకు వెళ్ళే ముందు మీ గురించి కొద్దిగా పరిచయం మా ప్రేక్షకులకు చెప్తారా? థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ ప్రొవైడింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. నా గురించి నేను నలుగురికి చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం కలిగించినందుకు మొదట సుమన్ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నా పేరు మారుతి పౌరోహిత. నేను కథా రచయితను. ఇప్పటికి ఒక 20 కథలు రాశాను, ఒక నవల రాశాను. నేను వాస్తవంగా ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని, హై స్కూల్ హెడ్ మాస్టర్ను. కానీ ప్రస్తుతం ప్రభుత్వ శిక్షణ కళాశాలలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. మా సొంత ఊరు వచ్చేసి గోలదొడ్డి అని చెప్పేసి ఎమ్మిగనూరు మండలంలో ఉంటుంది. 1984 వరకు మా ఊరికి కరెంట్ లేదు అసలు. మేము చాలా కష్టాలు పడి అక్కడ మేము చదువుకున్నాము. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం చదవడం అనేది బాగా ఇష్టం ఉండింది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చదువుతూ ఉండేవాడిని. అలా ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా ఎమ్మిగనూరులో చదువుకున్నాను. పీజీ వచ్చేసి ప్రైవేట్గా ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. తర్వాత బీఎడ్ చేశాను, ఎంఎడ్ చేశాను. ఇవి నా విద్యార్హతలు. సార్ మీరు స్కూలింగ్లోనే ఏమైనా స్కూల్లో అంటే కాంపిటీషన్స్లో ఏమైనా కవిత్వం పోటీలు ఏమైనా పాల్గొనేవారా సార్? నేను కవిత్వం గురించి కాదు కానీ విస్తృతంగా చదివేవాడిని సార్. నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే, అప్పట్లో ప్రైమరీ స్కూళ్ళల్లో ఈ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన క్యారెక్టర్స్ సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి. నేను 4-5 తరగతులు చదువుతున్నప్పుడే మా ఊర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న పుస్తకాలన్నీ దాదాపు 120 పుస్తకాలు ఉండేవి. ఆ 120 పుస్తకాలను 1-2 సార్లు పదే పదే చదివేవాడిని. తర్వాత హై స్కూల్కు వచ్చిన తర్వాత ఈ జానపద కథలు, చిన్న పాకెట్ సైజ్ బుక్స్ అప్పట్లో విపరీతంగా చలామణిలో ఉండేవి. అవి బాగా చదివేవాడిని. ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ మా కాలంలో అందరికీ ఒక గొప్ప రైటర్ అతను. ఆయన నవలలు దాదాపు ఆ రోజుల్లో వచ్చినవి అన్నీ చదివాను. అట్లా నాకు చదవడం పట్ల ఆసక్తి విపరీతంగా ఉండింది. విపరీతంగా చదివేవాడిని. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ 2 చదివేవాడిని. అది నేను రాయగలనా లేదా అన్న దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఒక చదువుతూ ఉండేవాడిని, విస్తృతంగా చదువుతూ ఉండేవాడిని. అయితే 2016 సంవత్సరంలో మరల సేద్యానికి అని శివరాం కారంత్ రాసిన ఒక నవల చదివాను. నవల చదివినప్పుడు మా జీవితానికి ఆ నవలలో ఉన్నటువంటి ఇతివృత్తానికి దగ్గర సంబంధం ఉండడం వల్ల, అరే మనం కూడా మన జీవితంలో ఇంతకన్నా ఇంకా సంక్లిష్టతమైన జీవితం కదా మనది, మనం ఎందుకు రాయకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో 2016లో మొట్టమొదటిసారిగా నేను పునరపి అని ఒక కథ రాశాను. అది అనుకోకుండా చాలామంది దాన్ని ఆదరించడంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదరణని ఒక ప్రేరణగా తీసుకొని ఇక నా కథా రచనను కొనసాగించాను. అలా చిన్నప్పటి నుంచి మీకు అంటే రచయితల్లో ఎవరైనా ప్రేరణ ఉన్నారంటే మీరు ఇలా కథలు రాయడానికి ఎవరైనా మీకు నచ్చిన రచయిత ఎవరైనా ఉన్నారు? ఖచ్చితంగా. ముఖ్యంగా నేను రాస్తున్నటువంటి కథలన్నీ కూడా రాయలసీమ జీవితానికి సంబంధించినవి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత మాండలికంలో రాస్తాను. మాండలికంలో రాయడానికి సంబంధించిన నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే నాగప్ప గారి సుందర్రాజు, నామినే సుబ్రహ్మణ్యం నాయుడు. వీళ్ళిద్దరు కూడా మాండలికంలో అద్భుతంగా రాశారు.
వాళ్ళు నాకు ప్రేరణ. అలాగే సడ్లపల్లి చిదంబర్ రెడ్డి అని హిందూపూర్లో ఉంటారు పెద్ద ఆయన, ఆయన కూడా మాండలికంలో రాసేవాళ్ళు. వీళ్ళ ముగ్గురి రచనలు చదివిన తర్వాత నేను మాండలికంలో రాయాలనే ఒక ధైర్యం వచ్చి నేను కొనసాగించాను. నిజంగా పాఠకులు కూడా చాలామంది సాధారణమైన భాషలో రాస్తే నాకు ఫోన్లు చేసి సార్ మాండలికంలోనే రాయండి సార్ మీరని కోరుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా నాకు కొంత ఇన్స్పిరేషన్. నాగప్ప గారు సుందర్రాజు, నామిని, సడ్లపల్లి చిదంబర్ రెడ్డి. అంటే చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏమన్నా మీలో ఉన్న ఈ ప్రత్యేక కళను ఏమన్నా గుర్తించారా? వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ప్రోత్సహించారా ఇది ఈ వైపు అడుగులు వేయొచ్చని? అలా ఏమి అంటే మాది అంతా కూడా మనుగడ కోసం పోరాటం అయిపోయింది మా జీవితం అంతా. మేము మా జీవితాల్లో స్థిరపడేంత వరకు వేరే వ్యాపకాల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండేది. అయితే చదవడాన్ని ఇంట్లో బాగా ప్రోత్సహించేవాళ్ళు. అంటే మనం ఏదైనా పుస్తకాలు కొనడానికి విషయంలో అయితేనేమి, చదువుకోవడానికి వాళ్ళు టైం మనకి ఇవ్వడం విషయంలో అయితేనేమి బాగా సహకరించేవాళ్ళు. తర్వాత నేను రాసిన మొదటి కథ సంపుటి కూడా ఊరిమర్లు అని చెప్పేసి, ఇది మా అమ్మా నాన్నలకే అంకితం ఇచ్చాను. దురదృష్టవశాత్తు ఏంటంటే నేను అంకితం ఇచ్చేటప్పటికి అమ్మ నాన్నలు ఇద్దరు కూడా జీవించలేరు. అయితే నేను కథలు రాసినప్పుడు మా అమ్మ పక్కన కూర్చొని ఈ కథలు చదివి వినిపించేవాడిని. ఆమె అంటే దట్టు ఏంటంటే దాదాపు నేను రాసే కథలన్నీ కూడా మా గ్రామ జీవితానికి సంబంధించినవి కాబట్టి ఆమె వాటిని బాగా ఆస్వాదించేది ఆ కథల్ని. తల్లి నుంచి మనకు ఆ ప్రేరణ చాలా, అదే గొప్ప అవార్డు. కాకపోతే మీరు సాధించిన తర్వాత వారు లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే. మీరు మాటలో ఇందాక చెప్పినట్టు ఉరిమర్లు అనే మీ కథా సాహిత్యం అయితే అది చాలా ప్రాచుర్యం పొందింది. దానికైతే చాలా అవార్డులు కూడా వచ్చాయి. దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? నేను దాదాపు దాంట్లో 11 కథలు ఉన్నాయండి. ఈ దాంట్లో కుశలంబే గదా ఆంజనేయే అనే ఒక కథకు ఖమ్మం ఈస్థెటిక్స్ అవార్డు వచ్చింది. దాన్ని చాలా నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన కథ అని అది చెప్పొచ్చు. తర్వాత ఊరిమర్లు అనే కథ ఉంది దీంట్లోనే. ఊరిమర్లు అనే పేరుతోనే ఒక కథ ఉంది లోపల. అది తెలుగు తల్లి కెనడా వాళ్ళు నాకు ఒక అవార్డు ఇచ్చారు. సో దాదాపు చాలా కథలకు బహుమతులు వచ్చాయి. ముఖ్యంగా ఊరి మరులు అంటే ఊరు మీద విపరీతమైన ప్రేమ. దాంట్లో ఒక తంబలి వెంకటేష్ అని ఉండేవాడు మా ఊర్లో. ఆయన ఊరు మీద ప్రేమతో వాళ్ళ కుటుంబం అంతా మైగ్రేషన్ పోయినా ఆయన ఊరు వదిలి వెళ్ళడానికి ఇష్టపడలే. చివరి శ్వాస వరకు ఆయన ఊర్లోనే ఉన్నాడు, ఊర్లోనే మరణించడం జరిగింది. సో ఆయన ప్రేరణతో నేను ఆ ఊరిమర్లు అనే కథ రాస్తే, నేను అసలు పోటీకి కూడా పంపలేదు కథను. ఎక్కడో కెనడాలో ఉన్నవాళ్ళు ఆ కథను ఇంప్రెస్ అయ్యి నాకు అవార్డు ఇచ్చారు ఆ కథకు. మీ కథలన్నీ కూడా దాదాపు గ్రామీణ నేపథ్యంలో ఉంటాయి. అంటే ఈ గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకోవడం గల కారణం ఏంటి? సాధ్యమైనంత వరకు కథా రచయితల యొక్క బాల్య జీవితం ఎక్కడైతే గడిచింటుందో దాని ఇంప్రెషన్స్తో రాసే కథలు ఆసక్తికరంగా ఉంటాయి, రాయడానికి రచయితకు సులభంగా ఉంటాయి. కాబట్టి నేను ఆ విషయాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే, మేము అప్పుడు ఉన్నటువంటి మా పేదరికంలో ఆ ఊరు ఒక రకంగా మమ్మల్ని నిలబెట్టింది. అంటే ఆకలి అనేది లేకుండా మా కుటుంబానికి చేసింది కాబట్టి. సో మనం ఆ ఊరిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం బయట ప్రపంచానికి చెప్పాలా అన్నటువంటి ఉద్దేశంతో దాదాపు నేను రాసే దాదాపు 80% కథలు మా ఊరి జీవితంలోనే. ఒక 600 కుటుంబాలు ఉంటాయి సార్. 600 కుటుంబాల నుంచి మనం 600 కథలు రాసేంత జీవితం మా ఊరిలో ఉంది. అది నాకు ఒక తరగని గని లాంటిది మా ఊరు. మీరు రాసిన ప్రణయహంపి అనే దాంట్లో విజయనగర సామ్రాజ్యం నుంచి దానిలో వెలుగు కోణమే కాకుండా చీకటి కోణాన్ని కూడా ఆవిష్కరించారు. అది మీరు ఎలా, అంటే ఆ కాలం నాటిది మీరు ఎలా సేకరించారు? అది నాకు మంచి పేరు. అసలు నేను రాసిన మొట్టమొదటి నవల అది. చాలా మంది ఆశ్చర్యపోయారు, 11 కథలు రాసినమ్మండే నీవు నవల్లోకి వెళ్ళిపోయావు అని చెప్పేసి. ముఖ్యంగా నేను హిస్టారికల్ ఫిక్షన్ రాయడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో పిల్లలు ఎవ్వరికి కూడా చరిత్ర పట్ల ఆసక్తి లేదు. ఇప్పుడు అసలు తల్లిదండ్రులు కూడా చదువు అంటే మ్యాథ్స్ గ్రూపు, సైన్స్ గ్రూపే, ఇక వేరే గ్రూపుల గురించి ఆలోచించే పరిస్థితుల్లోనే లేరు. సో పిల్లలకు మనం చరిత్రను పరిచయం చేద్దాము అన్న ఒక ఆలోచన. నేను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని కాబట్టి. అయితే చరిత్రను పరిచయం చేయాలంటే ఏ
పిల్లలకు దాని మీద అంటే ఇంట్రెస్ట్ కలగజేసే టాపిక్స్ ఏ ఉన్నాయని తీసుకున్నప్పుడు నాకు విజయనగర సామ్రాజ్యం కనిపించింది. సో ఆ రకంగా విజయనగర సామ్రాజ్యాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. తర్వాత ఈ యూత్ చదవాలి అని అంటే ప్రేమ కథలు ఉంటే అట్రాక్ట్ అవుతారని చెప్పేసి ఒక కల్పిత ప్రేమ కథను తీసుకున్నాను. ఓ కల్పిత ప్రేమ కథను తీసుకొని అయితే అప్పటికే కృష్ణదేవరాయలకు సంబంధించి చాలా సాహిత్యం వచ్చింది బయట. కృష్ణదేవరాయల తర్వాత కాలానికి సంబంధించినటువంటి విషయాల మీద తక్కువ సాహిత్యం వచ్చింది. సో దాంతో నేను ఏం చేశానంటే కృష్ణదేవరాయల అనంతర కాలం అంటే అలియ రామరాయల కాలం తీసుకొని రక్కసి తంగడి యుద్ధం నేపథ్యంతో ఒక ప్రేమ కథను రాశాను. అంటే మనకు విజయనగర వైభవం అనేది ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ వైభవం వెనక అక్కడ సామాన్య ప్రజల యొక్క కన్నీరు కూడా ఉంది. ఈవెన్ ఆ పాలకుల కన్నీరు కూడా ఉంది. పాలించినటువంటి వాళ్ళు కూడా అనేక రకాలైన ఇబ్బందులు అనుభవించారు. 38 రకాలైన పన్నులు కట్టారు ప్రజలు. ఆ విజయనగర వైభవానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఆ ప్రభుత్వం వసూలు చేసినటువంటి పన్నులు, ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసి తీసుకొచ్చినటువంటి సంపద. ఇంకొకటి ఏంటంటే సహజంగా కూడా ఈ ప్రాంతము చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి అంటే వజ్రాలు ఇట్లాంటి వీటికి మంచి ప్రసిద్ధి. ఈ కారణాల చేత విజయనగర సామ్రాజ్యము ఒకానొక దశలో మొత్తం భారతదేశంలో ఒక అంటే ఆనెగొంది అనే గ్రామాన్ని మీరు చూసినట్టయితే ఒక చిన్న విలేజ్, అది ఒక 200 ఇళ్ళు ఉంటాయి. అటువంటి ఆనగొంది అనే ఒక చిన్న గ్రామము దక్షిణ భారతదేశాన్ని మొత్తం పరిపాలించిందంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అంతటి ఒక రిమార్కబుల్ విషయాలు నాకు అక్కడ కనిపించాయి. తర్వాత రక్కసి తంగడి యుద్ధంలో అలియరామరాయలు చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఈ విజయనగర రాజులు అక్కడ ఉన్నటువంటి సంపదనంతా ఏనుగుల మీద తరలించేశారు, పెనుగొండకు తరలించారు. అప్పుడు హంపిలో ఉన్నటువంటి ప్రజలు చాలా సఫర్ అయ్యారు. ఈ పంచపాదుషాల సైన్యాలు హంపి మీద పడి విపరీతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను దోపిడీ చేయడం, వాళ్ళని హింసించడం చాలా గందరగోళం జరిగింది. ఆ సందర్భంలో ఒక రాజు అనేవాడు జనరల్గా యుద్ధంలో ఓడిపోతే ఏం జరుగుతుంది, కప్పం కట్టేసేయాలి, వాళ్ళ సంపదని ఇచ్చేసేయాలి, ఒక ఒప్పందం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కప్పం కట్టేసింటే అది ఈజీగా అయిపోయిండేది. కానీ ఆ ప్రక్రియ ఎందుకు అంతవరకు జరిగిన దానికి భిన్నంగా అక్కడ జరగడంతో వాళ్ళు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో ప్రజలు కకావికలు అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడితో హంపి దాదాపు ఇంకా మళ్ళీ పునర్జీవనం లేని దశలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రజల సఫరింగ్ గురించి తర్వాత యుద్ధం జరిగేటప్పుడు కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యుద్ధంలో ఉన్నటువంటి సైనికులను సంతోష పెట్టడానికి యుద్ధానికి వేశ్యలను కూడా సైనికులతో పాటు పంపేవాడు. 5 లక్షల మంది సైన్యం ఉంటే 25,000 మంది వేశ్యలు ఆ సైన్యంతో పాటు వెళ్ళేవాడు. అంటే 5 లక్షలు ఎక్కడ, 25,000 ఎక్కడ? ఎంత పెయిన్ఫుల్ లైఫ్ ఆ వేశ్యలది. రాజాజ్ఞను ధిక్కరించడానికి లేదు. ఎంతోమంది అక్కడ శారీరక ఇబ్బందులతో చనిపోయేవాళ్ళు. అంటే విజయనగరాన్ని గెలిపించడం వెనక స్త్రీల పాత్ర కూడా చాలా ఉంది, సామాన్యుడి పాత్ర చాలా ఉంది. సో ఈ సామాన్యుల జీవితాలు ఏ విధంగా విజయనగర వైభవాన్ని పెంచడానికి దోహదపడ్డాయన్న విషయాన్ని నేను బయట సమాజానికి చెప్పాలి. యూత్కు ముఖ్యంగా చరిత్రను పరిచయం చేయాలి. అయితే 1 సంవత్సరం పాటు పరిశోధనలు చేశాను నేను దీని మీద. 1200 పేజీల నోట్స్ తయారు చేసుకొని 126 పేజీల నవల రాశాను. చాలామంది ఇంకా విస్తృతంగా రాయాల్సింది అన్నారు. ఈ కాలం పిల్లలకు విపరీతమైన పేజీలతో ఉంటే పుస్తకాలు చదవరు. మన ఉద్దేశము యువతకు పరిచయం చేయాలన్న దాంతో నేను దాన్ని సంక్షిప్తం చేసి 126 పేజీల నవలగా చేశాను. నేను పడిన కష్టం ఏది వృధా కాలేదు. ఇప్పటికే శ్రీవే గారి దేవమ్మ 2024 నవలా పురస్కారం కూడా దీనికి ప్రకటించబడింది. ముఖ్యంగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ నవల. మీరు చెప్పినట్టే ఈ కాలంలో అసలుకు సాహిత్యం చదవడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే కొన్ని స్వతంత్ర పోరాటానికి కూడా సాహిత్యం అనేది చాలా ఉపయోగపడింది. ఎందరో కవులు రాసిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది విప్లవాత్మకంగా కానీ లేదా ఏదైనా విషయం తీసుకోవాలంటే పుస్తకాలు చదివేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదన్నా సెల్ ఫోన్లో వచ్చేసాయి, ఆ షార్ట్స్ అనేది అది వచ్చేసింది, ఆ రోగం.
కాబట్టి ఈ కాలం కుర్రాళ్ళు ఎంగేజ్ కావడానికి మీరు ఎలా సాహిత్యాన్ని చూస్ చేసుకుంటారు? అంటే పిల్లలకు ఈ పరిచయం చేయడం అనేది మనకు జనరల్గా ఏమవుతుందంటే పాఠశాల విద్యలోనే పుస్తక పఠనం అనేది పిల్లలకు పరిచయం చేయాలి. కానీ ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపు 50% మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు, 50% మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒకవేళ పొరపాటున ఇట్లాంటి లైబ్రరీ బుక్స్ ఏమైనా చదవమని ఇచ్చినా పేరెంట్స్ గొడవ చేసే పరిస్థితి ఉంది. ఏం ఉపయోగపడతాయి ఊరికి అనవసరంగా మీరు మాకు నీటు జేఈ వీటి మీదనే అందరికీ దృష్టి ఉంది. సో పిల్లలు ఏం తెలుసండి, మనం ఏది పరిచయం చేస్తే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు తెలుగు రెండు ఉభయ రాష్ట్రాల్లో ఈ సాహిత్యాన్ని పిల్లలకు పరిచయం చేయడం మీద చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచికంటి గారని గ్రంథాలయ ఉద్యమం అని ఆయన అసలు ఒక అద్భుతమైన పని చేస్తూ ఉన్నారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పుస్తకాలను పిల్లలతో చదివించడం అనే ఒక ఆలోచన బయలుదేరింది. ఈ మధ్య కాలంలో ఇది కొంచెం బాగా ఊపందుకుంది. ఎందుకంటే నేను ఒక స్కూల్కి వెళ్ళా, కస్తూర్బా స్కూల్ ఆస్పరిలో ఉండే ఒక కస్తూర్బా స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో మా ఆఫీస్ వర్క్ మీద వెళ్ళినప్పుడు 9వ తరగతి అమ్మాయి నాకు అడిగింది, సార్ మీరు నీలింకర్ నేల అనే కథ రాశారు కదా, అది నిజంగా జరిగిందా అని. నేను చాలా ఆశ్చర్యపోయినా. 9వ తరగతి అమ్మాయి దగ్గరకు నా కథ వెళ్ళిపోయింది. ఎక్కడ చదివినావమ్మా అన్న. అంటే సాక్షి ఫండే దాంట్లో వచ్చింది కదా సార్, ఆ కథ భలే ఉంది సార్, నాకు బాగా నచ్చింది, నేను ప్రతి ఆదివారము అన్ని మ్యాగజైన్లలో వచ్చే కథలు నేను చదువుతానని చెప్పింది. సో పిల్లలు కొంతవరకు అయితే జరుగుతుంది ఇది. అయితే మీరు అన్నట్టుగా జరగాల్సినంత స్థాయిలో ఇది జరగడం లేదు. పేరెంట్స్ కూడా యాటిట్యూడ్స్ మార్చుకోవాలి. పిల్లలకు కేవలము ఈ సైన్స్ మ్యాథ్సే జీవితము అనేది కాదు. సాహిత్యాన్ని పరిచయం చేయడం వల్ల పిల్లల్లో కొన్ని మంచి లక్షణాలు, మంచి గుణాలు వస్తాయి. అది గుర్తించాలి మనం, సమాజం గుర్తించి దాన్ని మనం పిల్లల్ని ఆ వైపుకి తీసుకెళ్ళాలి. ఈ మధ్య అంటే సాహిత్యంలో చూసుకుంటే కూడా మీరు ఇప్పుడున్న సాహిత్యంలో చాలా మంది విమర్శకులు ఉంటారు, కానీ మీ సాహిత్యం విమర్శకుల మెప్పు పొందింది. దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను విమర్శకులు అంటే ఈ 2 పుస్తకాల మీద పెద్దగా అంటే నా మీద ఏది తీవ్రమైన విమర్శలు అయితే ఏమీ రాలేదు. సద్విమర్శలే వచ్చాయి. ముఖ్యంగా నవలకు సంబంధించి అంటే ఇంకా విస్తృతంగా రాసి ఉండింటే బాగుండేది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ నాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇందులో ఉన్న కంటెంట్ మీద ఇది చారిత్రక అవాస్తవము, ఇది తప్పుగా ఉంది అన్నటువంటి విమర్శ ఒక్కటి కూడా రాలేదు. అంటే నేను పడిన కష్టం, తీసుకున్న జాగ్రత్తలు బాగా నాకు ఉపయోగపడినాయని నేను అనుకుంటా ఉన్నాను. సార్ మీ ప్రొఫెషనే చాలా టెన్షన్తో కూడుకున్న ప్రొఫెషన్ సార్, టీచింగ్ ప్రొఫెషన్. ఎంతోమంది ఉపాధ్యాయులను అంటే సమాజానికి ఉపయోగపడే ఉపాధ్యాయులను తీర్చిదిద్దుతున్న మీరు ఒక పక్క ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక పక్క ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ, మరీ సాహిత్యం అంటే కవికి మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలంటారు. ఇన్ని టెన్షన్స్లో కూడా మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని మీరు ఎలా సాహిత్యాన్ని రాయగలుగుతారు? అది కరెక్ట్. అది ఎందుకంటే ఆసక్తి అనేది ఉంటే అన్నింటినీ అధిగమించవచ్చు. పిల్లల విషయంలో కూడా అంతే అండి. పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉందని గమనిస్తే అన్ని సమస్యలను అధిగమించి వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు. నాకు సాహిత్యము, ముఖ్యంగా కథా రచన మీద నాకు ఇష్టం ఉంది కాబట్టి నాకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను చదవడం ఏ రోజు ఆపలేదు, రాయడం ఏ రోజు ఆపలేదు. చదువుతూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఇష్టం అనేది చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే గతంలో కవులకు చాలా పెద్దపీట వేసేవారు, వారికి చాలా గౌరవించారు. ఈ మధ్యకాలంలో సాహిత్యం రాసేవారికి పెద్ద గుర్తింపు లేదు. దాని గురించి కొంచెం చిన్న చూపే ఉంది. దాని గురించి మీరు అంటే ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించడానికి మీరు అలాంటి పుస్తకాలు ఏమైనా రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పుడు వాస్తవం ఏంటంటే మీరు అన్నది నిజం. ఇప్పుడు ఏ రచయిత కూడా కేవలం రచనలు చేసి దాని ఆధారంగా బతికే పరిస్థితి అయితే లేదు. ఆర్కే నారాయణన్ లాంటి వాళ్ళు కేవలం రచనల ఆధారంగానే తన జీవికను కొనసాగించారు. కానీ ఇప్పుడున్నటువంటి వర్తమాన సమాజంలో రచయితలు ఒక సెకండ్ ఆప్షన్ ఇది. వాళ్ళ లైవ్లీహుడ్ వేరే ఏదో వెతుక్కొని దాన్ని సంపాదించుకుంటూ తీరిక సమయాల్లో రాసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ రచననే ఒక వ్యాసంగా తీసుకొని బయట బ్రతకడానికి కావలసిన పరిస్థితి అయితే
లేదు. అది రావాలని కూడా నేను కోరుకుంటాను. అలాగే మీరు మీ జీవితంలో ఎన్నో సాహిత్యాలు రాశారు, కానీ మీరు రాసిన సాహిత్యంలో మీకంటూ ప్రత్యేకంగా మీ మనస్సుకు తృప్తినిచ్చిన గ్రంథం ఏదన్నా ఉందా? అన్నీ. ఎందుకంటే నేను ఇప్పటికి 2016 2026 అంటే దాదాపు 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ కాలంలో నేను రాసినది 18 కథలు. అంటే సగటున నెలకు 2 కథలు రాసి, అంతే. సంవత్సరానికి 2 కథలు రాసి, అంటే సంవత్సరానికి 2 కథలు రాయడం అంటేనే మనకు అర్థమైపోతుంది. నాకు ఇష్టమై నేను దాన్ని బాగా జాగ్రత్తలు తీసుకొని స్టడీ చేస్తా. ఈ మధ్య కాలంలో ఒక కథ రాశా, కన్నీటి మేఘం అని. అసలు తెలుగు సాహిత్యంలో వర్షానికి సంబంధించి ఎన్ని కథలు వచ్చాయని చూస్తే నాకున్న సోర్సెస్లో 75 కథలు కనిపించాయి నాకు. 75 కథల్లో గాలివాన అనే పేరు మీదనే 13 కథలు ఉన్నాయి. సో ఆ 75 కథలు చదివే నేను. ఎందుకనంటే నేను రాసే కథ ఎక్కడ కూడా క్లాష్ కాకూడదు. అంటే అసలు ఎవరైనా ఈ కథాంశాన్ని ఆల్రెడీ రాసి ఉన్నారా, ఒకవేళ అట్లా రాసి ఉంటే మళ్ళీ నేను రాయాల్సిన అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో చదివిన. 75 కథలు చదివిన తర్వాత ఓహో నేను రాస్తున్నది ఇక్కడ ఎక్కడ కూడా లేదు అని ధైర్యంతో రాసి. అంటే ఒక కథ వెనక నేను అంత వర్క్ చేస్తాను. కథా సాహితీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఉత్తమ కథలతో ఒక సంకలనం వేస్తారు. ఆ విధంగా 2024లో రాయబడిన మంచి కథలు అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో అస్మిత అనే నేను రాసిన ఒక కథను ఎంపిక చేశారు. మొత్తం తెలుగు సాహిత్యంలో 2024లో వచ్చిన మంచి కథల్లో నేను రాసిన కథ కూడా ఒకటే అనమాట. సో అట్లా కొంచెం అంటే హార్డ్ వర్క్ చేసి దానికి సంబంధించినటువంటి కష్టం చేయడం వలన వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం సంతోషాన్ని ఫలితాన్ని ఇస్తుంది నాకు. ఉంటాయి సార్, కానీ మీరు రాసిన అన్నిటిలోకి మీకు అత్యంత సంతృప్తినిచ్చిన కుశలంబే కదా ఆంజనేయ అనే కథ, అది చాలా 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 మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు. దాని మీద చాలా చర్చ జరిగింది. తర్వాత ఎన్నిసార్లు చదివినా అది మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంటుంది. ద బెస్ట్ అంటే ఇంకా అది. సార్ మీ జీవితంలో మీరు ఎన్నో ప్రశంసలు అయితే అందుకుంటారు. మీరు జీవితంలో గుర్తుండిపోయే ప్రశంస ఏదన్నా ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి కానీ ఎవరైనా అంటే మీకు జీవితంలో జీవితాంతం గుర్తుండిపోయే ప్రశంస ఏదైనా ఉందా? అట్లాంటి సంఘటనలు 2 గుర్తున్నాయి నాకు, 2 ఉంటాయి ఎప్పటికీ. నాగరాజు అని ఒంటెడిదిన్న అనే ఊరిలో నాగరాజు అని ఒక భజన కళాకారుడు ఉంటాడు. ఈ ఊరి మరలో కాలువ అనే కథ ఉంది ఒకటి. ఆయన ఆ కాలువ కథ చదివి మా ఊరి కాలువ దగ్గరికి వెళ్ళి ఆ కాలువ దగ్గర నుంచి నాకు వీడియో కాల్ చేశాడు. సార్ నేను మీరు రాసిన కాలువ దగ్గర ఉన్నా, అదిగో మీ కాలువను చూడండి అని చెప్పేసి. అది ఒక విషాదం, యాక్చువల్గా కాలువ కథ ఒక విషాదము. ఆ కాలువ అలా నిరుపయోగంగా మారిపోవడాన్ని అతడు కూడా బాధను అనుభవిస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని నాకు ఫోన్ చేశాడు. అంటే ఒక కథ ఒక మనిషిని ఆ కాలువ దగ్గరకు తీసుకెళ్ళింది. తర్వాత నీలింకని నేల అని ఒక కథ ఉంది. ఆ కథనైతే ఒక ఆయన పూర్ణచందర్ అని చెన్నై నుండి ఫోన్ చేశాడు. దాంట్లో ఏంటంటే తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయడానికి సంబంధించినటువంటి ఇతివృత్తం అనమాట. ఆ కథ చదివి ఆయన రైల్వే స్టేషన్కు, వనపర్తి అయినది సొంత ఊరు, చెన్నైలో ఉంటారు. ప్రతి ఆదివారము చెన్నైలో రైల్వే స్టేషన్కి వచ్చేసి ఈ సండే మ్యాగజైన్లు అన్నీ తీసుకొని అందులో ఉన్న కథలు చదివి ఇంటికి వెళ్ళడం అలవాటు. ఆ కథ చదివి ఇంటికి వెళ్లకుండా వాళ్ళ ఊరు వెళ్ళాడు అతను, వాళ్ళ నాన్న కోసం తెచ్చుకోవడం కోసం. వాళ్ళ నాన్న నన్ను తీసుకెళ్ళరా అని ఎన్ని రోజుల నుంచి అడుగుతూ ఉంటే నెగ్లెక్ట్ చేసిన వాడు ఆ కథను చదివి నాకు ఏడుస్తూ ఫోన్ చేశాడు, మా నాన్నని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పేసి. ఇంకా అంతకు మించినటువంటి ప్రశంస నాకు ఇంకా ఏది అక్కర్లేదు అనిపించింది అసలు. నిజంగా అది ఒక సంతృప్తి. ఎందుకంటే మీ కథ చదివి ఒక మనిషి మారిపోయి తను తండ్రించుకుని, నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయమే సార్. ప్రశంసల విషయం పక్కడితే ఏదైనా విమర్శ, మీ మనసుకి బాధ కలిగించిన విమర్శ ఏదైనా ఉందా? ఎవరు నా విషయంలో నన్ను బాధ కలిగించే విమర్శ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా వస్తాయేమో తెలియదు కానీ రాకూడదనే ఇప్పటికైతే నన్ను మనసును అందరూ నిజంగా నేను ఒక అనామకుణ్ణి. అంటే 1984 వరకు మా ఊర్లో కరెంటు లేదు. గువ్వలదొడ్డిదని ఒక చిన్న విలేజ్, అన్నోన్ అండ్ అన్సీన్ అంటాం కదా, నేను ఎవరో తెలియదు. అట్లాంటి నన్ను ఈ కథల ద్వారా గొప్ప గొప్ప సాహితీవేత్తలు ఎంత నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎంత అభిమానం చూపుతున్నారంటే నిజంగా వాళ్ళందరి
ప్రోత్సాహము, వాళ్ళ ప్రశంస, ఆ, ప్రేమ, ఇవి నన్ను మరింత సంతోషింప చేసి ఇంకా రాయాలా అన్నటువంటి ఆలోచన కలుగజేస్తాం. నన్ను హర్ట్ చేసే విమర్శ అయితే ఇప్పటి వరకు ఏది రాలేదు. రాకూడదనే కోరుకుంటాం సార్. అలాగే మీ కథలు కూడా చాలా బాగుంటాయి. కాకపోతే సార్ మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘర్షణకు లోనే ప్రయాణం అయితే మీ జీవితం ఉందని చెప్పారు. ఈ ప్రయాణంలో ఎప్పుడన్నా మీకు ఈ సాహిత్యం వదిలేయాలని అనిపించిన సంఘటన ఏదైనా జరిగిందా? లేదు, వదలాలంటే మనం ఎక్కడో ఒక దగ్గర హర్ట్ కావాలి కదా. అట్లా హర్ట్ అయ్యే పరిస్థితి ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు. వదలాలనే పరిస్థితి అయితే ఎప్పటికీ రాలేదు, రాకూడదని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా సార్. ఎందుకంటే సాహిత్యం బాగున్నప్పుడే సమాజం అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు పుస్తకాలు చదివి ఎంతో మంది మేధావులు అయ్యారు. చాలా మంది మన స్వతంత్ర సమరయోధులు దాకా నుంచి చాలా రాజకీయ నాయకుల వరకు కూడా పుస్తక పఠనం వల్ల చాలా మేలు జరిగింది సార్. ఇప్పుడు కాలంలో ఏమంటే ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక జీవితం పేరుతో మనిషి మనుగడ కోల్పోతున్నాడు. ఈ పుస్తకాలను పక్కన పెట్టి పుస్తకాలకు చదువులు పడుతున్నాయి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మెదడుకి చదువులు పట్టిందని తెలుసుకోలేకపోతున్నారు. సాహిత్యం చదవడం వల్ల మనిషి పుస్తక పఠనం వల్ల ఎంతో తెలుసుకుంటాడు. తెలివితో పాటు అతని మేధస్సు కూడా చురుకుతుంది అనేది ఈ మధ్యకాలం తెలుసుకోలేకపోతున్నారు సార్. ఇంత మంచి సాహిత్యం అందిస్తున్న మీరు అంటే భవిష్యత్తులో ఏమన్నా అంటే ఒక జోనర్ ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు రాసే కథనం కాకుండా యూత్ గురించి ఏదైనా వాళ్ళకి ప్రేరణ కలిగించే అంశాలతో రాయాలని ఏమన్నా మీకు ప్రణాళికలు ఉన్నాయా? ఇప్పుడు ఒక నవల రాయబోతున్నాను, దానికి సంబంధించినటువంటి సమాచార సేకరణలో ఉన్నాను. అది ఏంటంటే ఒక ఇన్స్పిరేషనల్ నావల్ అన్నమాట. అంటే ఒక కుటుంబము, ఒక స్త్రీ, అంటే ఒక ఇల్లిటరేట్ చదువుకున్నటువంటి ఒక స్త్రీ ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠం మాదిరి ఉంటుంది. ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆ కుటుంబాన్ని ఏ విధంగా నిలబెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఒక బ్రైట్ ఫ్యూచర్ను తన పిల్లలకు ఎలా ఇస్తుంది అన్నటువంటి విషయంని ఆధారంగా చేసుకొని, ఇంకొకటి కూడా ఏంటంటే తెలుగు సాహిత్యంలో వ్యవసాయం చేస్తున్న బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించినటువంటి ఇతివృత్తాలు పెద్దగా రికార్డు కాలేదు. సో నేను ఒక పౌరోహిత్యం చేస్తూ, వ్యవసాయము చేస్తూ సంఘర్షణ అనుభవించినటువంటి ఒక కుటుంబం యొక్క జీవితాన్ని నవలగా చేయబోతున్నాను. అందులో ఆ నవలలో ఆమె అమ్మ, ఆ నవలలో అమ్మ దానికి నాయిక. దాదాపు అందరికీ అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ అది ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఖచ్చితంగా. అంటే ఈ కష్టాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తాత్కాలికము, ఈమె మాదిరి మనకు కూడా ఏదో ఒక రోజున ఒక మంచి జీవితం వస్తుంది అన్నటువంటి ఒక హోప్ను కలగజేసే నవలది. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మొన్న దానికి సంబంధించి ఒక చిన్న ఫీడర్ వదిలే సోషల్ మీడియాలో. ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే దానికి 2 లక్షల వ్యూస్ పోయింది ఆ చిన్న ఒక ఇన్సిడెంట్ రాస్తే. కాబట్టి ఇక నేను ప్రీ టెస్ట్ కూడా అయిపోయింది, అది బాగా ఆదరణ వస్తుందని. అంటే నేను ఏదో పేరు తెచ్చుకోవడానికో లేదా పాపులారిటీ కోసమో లేదా ఇంకోటి కాదు. ఈ సమాజంలో పుస్తకాల మీద మీలాంటి వాళ్ళకు చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ నమ్మకాల్ని ఒమ్ము చేయనటువంటి ఒక మంచి అంశాలను పిల్లలకు అందించాలి. చదివినటువంటి పిల్లలు దాన్ని ప్రేరణగా తీసుకొని వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది ఒక ధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం తప్ప ఇంకా నాకు వేరే ఉద్దేశాలు ఏవి లేవు. సార్, చివరిగా ఇప్పుడున్న యువతకు, మా ప్రేక్షకులకు మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదివించండి. పిల్లలకు బయట ప్రపంచాన్ని పుస్తకాలు అర్థం చేయిస్తాయి. పుస్తకంలో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. హీరో క్వాలిటీస్ ఏమిటి, విలన్ క్వాలిటీస్ ఏమిటో వాడు చదువుతాడు. వాడు బయట జీవితానికి వెళ్ళినప్పుడు బయట తారసపడే వ్యక్తుల్లో వాళ్ళ ప్రవర్తన అంశాలని గమనించి దాంట్లో మంచి వాళ్ళు ఎవరు, చెడు వాళ్ళు ఎవరన్న ఒక విచక్షణ జ్ఞానాన్ని పుస్తకాలు చదవడం ద్వారా పిల్లలకు అందుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయాలి. వీలైనంత వరకు వాళ్ళకు చదివేయడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించాలి. సార్, ఏమన్నా ఇప్పుడున్న పాఠశాలలో అది ఒక ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ లాగా లేదా ఒక రోజు ఒక రోజు తీసుకొని ప్రత్యేకంగా ఒక రోజు ఇలాంటి సాహిత్యం గురించి పిల్లలకు సంక్షిప్తంగా చెప్తే వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుంది, ఇలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారా? ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. యాక్చువల్గా నో బ్యాగ్స్ డే అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలల్లో కొంత అమలు జరుపుతున్నారు, కానీ
అయితే దాని పట్ల అందరికీ కొంత స్పృహ ఉండాలి. లైబ్రరీ పుస్తకాలు ప్రతి స్కూల్లో ఉన్నాయి. తర్వాత నో బ్యాగ్స్ డే అనే ఒక ప్రోగ్రాం కూడా నడుస్తూ ఉంది. అయితే ఏంటంటే అది అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదు. అది సరైనటువంటి దిశ నిర్దేశము లేకపోవడం వలన ప్రతి స్కూల్లో కూడా ఈ లైబ్రరీకి ఇన్ఛార్జీలను పెట్టారు. అంత ప్రక్రియ అయితే ఉంది, కానీ మనం ఆశించిన ఫలితాలు ఇచ్చేంతగా అది జరగడం లేదు. సో ఉపాధ్యాయులు ఆ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని దాన్ని ఆ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి. చాలా సంతోషం సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, కేవలం పాఠ్యాంశాలే కాకుండా ఇలాంటి సాహిత్యవేత్తలు రాసిన సాహిత్యం చదివితే పిల్లల్లో ఎంతో చురుకుదనం వస్తుంది. యువత కూడా ఇలాంటి సాహిత్యం చదవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక కొత్త మార్గనిర్దేశం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సాహిత్యం వైపు మొగ్గు చూపాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరఫున మరోసారి మారుతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే సుమన్ టీవీ. అంతవరకు దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్.